నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు గోచార వార ఫలితాలు. ఈ వీడియోలో చివరిగా మీనరాశి వారి గురించి. అయితే ఈ వారంలో పంచగ్రహ కూటమి అనేది కూడా కుంభరాశిలో జరుగుతుంది 23 నైట్ నుండి. తదుపరి పరిహారాలు. ఈ చంద్రుడు ఈ వారంలో మేషం నుండి కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం 3వ పాదంలో వరకు సంచరించడం జరుగుతుంది. అది ఇతర గ్రహాలైతే కనుక 22, 23 సాయంత్రం వరకు కూడా కుజుడు మకరంలో సంచరించి కుంభరాశిలో ప్రవేశం జరుగుతుంది. అక్కడ బుధ, శుక్ర, రాహు, రవి, కుజ 5 సంచారాలు జరుగుతాయి. 5 గ్రహాలు. మీనరాశిలో శని సంచారం, మిథున రాశిలో వక్రించిన గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం. అయితే ఈ చంద్ర సంచారాల రాశుల నక్షత్రాల ప్రభావాలతో ఆ నక్షత్ర ప్రభావాలకి ఇతర గ్రహాల దృష్టి, యుతి, సమన్వత్వం అనుగుణంగా ఈ టోటల్గా చంద్ర ఆధారిత ఫలితాలు ఈ మీనరాశి వారికి ఈ వారంలో చెప్పటం జరుగుతూ అన్ని రంగాల గురించి ప్రభావాలు తెలుసుకుంటూ శుభాశుభ ఫలితాలు, అలాగే పంచగ్రహ కూటమి ప్రభావాలు, చివరిలో పరిహారాలు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు విషయాలకు వస్తే ఆరోగ్యపరంగా ఈ మీనరాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎందుకంటే శని జన్మరాశిలోనే ఉన్నాడు కాబట్టి సంచారం చేయటం, దానివల్ల నీరసం, అలసట, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పాదాలకు సంబంధించిన గాయాల పట్ల ఎక్కువగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ విధమైన ఆరోగ్య పరిస్థితులకి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీనరాశి వారికి. ఇక ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఇక ఫిబ్రవరి 22, 28 మధ్య గృహ సంబంధిత లేదా వాహన మరమ్మతుల కోసం డబ్బు ఖర్చయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఎవరికి అప్పులు ఇవ్వకపోవడం మంచిది అనేది సూచిస్తుంది. ఇక 4లో గురు దృష్టి 12 మీద కూడా ఉంటుంది. కాబట్టి 4 గృహ సంబంధిత మరమ్మతులు, వాహనాలకి సంబంధించిన 4 మరమ్మతులు, వాహన కారకుడు కూడా 12లో సంచారం చేస్తున్నాడు అనేది కూడా సూచించటం. ఈ ఖర్చుల విషయంలో కానీ ఎవరికి అప్పులు ఇవ్వకపోవడం కానీ మంచిది అనేది సూచించటం జరుగుతుంది. ఈ విషయాలు ఈ మీనరాశి వారు జ్ఞప్తిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఇక సోదరమణులతో చూసుకుంటే కనుక సిబ్లింగ్స్ విషయం చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వారితో మాట్లాడేటప్పుడు కొద్దిపాటి ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి లేదా మౌనంగా ఉండండి అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి ఎడ్యుకేషన్కి సంబంధించి ఏకాగ్రత అవసరం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వారికి కూడా కఠిన శ్రమ తర్వాతే ఫలితం దక్కుతుంది. ఈ వారంలో విద్యార్థులు కష్టపడాల్సి ఉంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం అనుకూలమైన వార్తలు అయితే అందుతాయి అనేది సూచిస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం సీటు కోసం అప్లై చేయటం కానీ, వీసాలకు సంబంధించి కానీ ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. ఇక నెక్స్ట్ చిల్డ్రన్, సంతానం పరంగా చూస్తే సంతాన ప్రగతి అయితే వారి విషయాలకి సంతృప్తికరంగానే ఉంటుంది. వారి ఆరోగ్యం పట్ల అయితే కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎంతైనా. ఇక ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంచెం పారదర్శకత ముఖ్యం అనేది సూచించడం జరుగుతుంది. అంటే భాగస్వామ్య వ్యాపారాల్లో ఎక్కువ జాగ్రత్తలుగా ఉండాలి, అంటే నిజాయితీగా ఉండాలి అనేది కూడా సూచిస్తుంది.
ఆస్తి, వాహనాలు, అమ్మకాలు, కొనుగోలుకి సంబంధించింది అయితే కనుక ఈ మీన రాశి వారికి ఈ వారంలో వాటికి సంబంధించిన మాటలు జరుగుతాయి పరస్పరంగా అనేది అమ్మకాలు, కొనుగోలు గురించి. అయితే నిర్ణయాలు తీసుకునే ముందు డాక్యుమెంట్స్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. వాహన కొనుగోలుకి ఇది మధ్యస్థ సమయంగా కనిపిస్తుంది కాబట్టి డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసరం ఇక అన్నప్పుడు మాత్రమే కొనుగోలుకి వెళ్ళండి, లేదంటే వాయిదా వేయడం అంతకన్నా ఉత్తమం. ఇక ట్రావెల్స్ సంబంధించి దూర ప్రయాణాలు అయితే కనుక అనుకూలంగా లేవు, వాయిదా వేసుకోవడం మంచిదని గోచారంలో సూచిస్తుంది. ఒకవేళ తప్పనిసరి అయితే కనుక రాత్రిపూట ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. ఇక కోర్టు కేసులు, అప్పులు కోర్టు వ్యవహారాలలో జాప్యం జరగవచ్చు. పాత అప్పులు తీర్చడానికి మార్గాలు అయితే వీరికి దొరుకుతాయి, కానీ కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. అలా అయితేనే ఆర్థిక స్థితికి శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. ఇంకా తదుపరి పేరెంట్స్ ఆరోగ్యం చూద్దాము. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అయితే కనుక ప్రత్యేక శ్రద్ధే చూపించాల్సిన అవసరం కనబడుతోంది గోచారంలో. ముఖ్యంగా తండ్రి ఆరోగ్యానికి సంబంధించి వైద్య సలహాలు పాటించాల్సి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక వాహన ప్రమాద సూచనలు, జాగ్రత్తలు అంటే కనుక ఫిబ్రవరి 23న కుజుడు రాహువుతో కలిసిన సమయంలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రాహువు 12వ ఇంట్లో ఉండటం వల్ల నిద్రలేమి సమస్యలు, పరధ్యానం కారణంగా చిన్నపాటి ప్రమాదాలకు జరిగే సూచనలకి అవకాశాలు ఎక్కువ గోచారంలో కనిపిస్తున్నాయి. హెచ్చరిక సంకేతాలుగా తీసుకోండి. ఇది వాహనం అకస్మాత్తుగా మొరాయించడం లేదా బ్రేక్ సమస్యలు తలెత్తడం వంటివి జరిగితే వెంటనే తనిఖీ చేయించుకోవాలి. ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి తనిఖీలు క్షుణ్ణంగా చేసుకున్న తర్వాత వాహనాన్ని తీయండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అన్ని విషయాలకి చెప్పుకున్నాము. ఇక పంచగ్రహ కూటమి కుంభరాశిలో వల్ల ఈ కూటమి వల్ల సమాజంలో మరియు వ్యక్తిగత జీవితంలో ఆకస్మిక మార్పులు అయితే వచ్చే అవకాశాలు ఉంది. అలాగే ఉద్యోగంలో కూడా మంచి మార్పులు, అంటే చాలా ఆకస్మిక ఆశ్చర్యకరమైన మార్పులకి సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీన రాశి వారికి ఇది 12వ ఇంట్లో ఏర్పడటం వల్ల ఖర్చులు పెరుగుతాం, మానసిక ఆందోళన కలగటం, నిద్రలేమి సమస్యలు ఇవన్నిటికీ కూడా ఆస్కారం కనిపిస్తుంది. ఇక రాజకీయంగా మరియు సాంకేతిక రంగాలలో కూడా చాలా పెను మార్పులు సంభవించే అవకాశాలు సంభవిస్తాయి అనేది కూడా చెప్పచ్చు. అది అన్నమాట. ఇక ఈ పరిహారాలు చూద్దాం. శివారాధన ప్రతిరోజు కూడా శివలింగానికి అభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయి. ఇక హనుమాన్ చాలీసా వాహన ప్రమాదాల నుండి రక్షణకు, ధైర్యానికి హనుమాన్ చాలీసా పఠించండి. ఇక శనివారం రోజున పేదలకి అన్నదానం చేయడం, నల్ల నువ్వులను దానం చేయడం, ఈ విధంగా మీకు తోచింది చేసిన చాలా మంచిది అనేది శని బాధలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా మానసిక ప్రశాంతత కోసం ప్రాణాయామం, యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేసిన ఎడల వీరికి మానసిక అశాంతి తగ్గి ప్రశాంతతకు కొద్దిపాటి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వారంలో ఏదైనా ముఖ్యమైన ఆస్తి ఒప్పందం లేదా కొత్త వాహన కొనుగోలు వాటికైతే కనుక అంత అనుకూలంగా లేదని చెప్పుకున్నాం కదా. మరింత ఖచ్చితమైన విశ్లేషణ కోసం జన్మ లగ్నాల నుంచి ఇదే దశ దిశ నడుస్తుంటే ఈ ఫలితాలు వర్తిస్తాయి, కానీ అక్కడ లగ్నం నుండి గ్రహస్థితులు దశలు వేరే జరుగుతాయి కాబట్టి కొద్దిపాటి మార్పులు అయితే సంభవిస్తాయి. ఇవి కేవలం గోచార అంచనాలు 30% మాత్రమే వర్తిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. ధన్యవాదములు.